నీకు స్విమ్మింగ్ ఇష్టమా? అవును తాతయ్య. ఫిజికల్లీ ఛాలెంజ్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో నా పేరు కూడా ఇచ్చా. అయ్యో వెళ్ళిపోతున్నాయే. శ్రీ శ్రీ అరే ఎక్కడికి? ఏం చేస్తున్నావే? అమ్మా అది బెలూన్స్ కోసం అని చెప్తే మమ్మీ తిడుతుందేమో. ఏం చేస్తున్నావే? శ్రీ నువ్వు బయటికెళ్తే ఎవరో ఒకళ్ళు నీకు తోడుగా ఉండాలి. చెప్పకుండా వెళ్ళకూడదని చెప్పానా? అబ్బా మన ఇంటి ముందుకు కూడా వెళ్ళకూడదా? అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నన్ను అడగాలి. పద పద రా. ఏం చేస్తుంటారు? బెలూన్స్ అమ్ముతుంటాం సార్. అంతేనా? ఎక్కడెక్కడ అమ్ముతుంటారు? పార్కులు, స్కూళ్ళు, సర్కిల్స్ అన్ని చోట్ల సార్. పిల్లలు ఎక్కువగా ఉండే చోట అమ్ముతారు అంతేనా? అవును సార్. ఈ 6 నెలలుగా 6 మంది పిల్లలు మిస్ అయ్యారు. తెలుసా మీకు? తెలుసు సార్.
చెప్పుకుంటుంటే విన్నాం. ఆ 6 మందిలో 4 దారుణంగా హత్య చేయబడ్డారు. ఆ హంతకుడు మీలో ఒకడు ఎందుకు కాకూడదు? సార్ మాకే పాపం తెలీదు. పొట్టకుటి కోసం బెలూన్స్ అమ్ముతుంటాం. హత్యలు ఎందుకు చేస్తాం సార్? హత్య చేయబడ్డ పిల్లలందరినీ డబ్బు కోసం చేయలేదు. ఇదెవడో సైకిక్ గాడి పని. సార్ నిజం చెప్తున్నాం, ఈ హత్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా మాకేం సంబంధం సార్? సంబంధం ఉంది. పసిపిల్లల్ని ట్రాప్ చేయటానికి ఆ సైకోగాడు బెలూన్స్ వాడుతున్నాడు. వాళ్లను చంపి గోనె పట్టాలో చుట్టి ఇంటూ మార్కు పెడుతున్నాడు. ఆ ప్లేసులో వాడు చుక్కల కలర్ బెలూన్స్ గుర్తుగా ఎగరేస్తున్నాడు. ఇవన్నీ మాకు తెలియదు సార్, దేవుడి సాక్షిగా చెప్తున్నాం. మీ దగ్గర ఎవరైనా చుక్కలున్న బెలూన్స్ కొన్నారా? చాలా మంది కొంటుంటారు సార్. అందులో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా? చెప్పండి. ఏమో సార్, మేము అవన్నీ గమనించలేదు. ఓకే, ఇక ముందు ఎవరైనా అలా కొంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. తప్పకుండా సార్. కానిస్టేబుల్ సార్, వీళ్ళ అడ్రస్లు డీటెయిల్స్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే సార్. ఓకే సార్. వీళ్ళని చాలాసేపు ఇంట్రాగేట్ చేశాను సార్. వీళ్ళు కాదనిపించింది. అసలు ఆ సైకోగాడి మోటో ఏమై ఉంటుంది? 10 ఏళ్ల పిల్లల్ని ఒకే రకంగా చంపి తనే చంపుతున్నట్టు క్లూస్ ఎందుకు వదులుతున్నాడు? సైకో గాడికి మోటో ఏముంటుంది సార్? నో, ఆ సైకిక్ ప్లే వెనుక ఏదో ఉంది. డెడ్ బాడీస్ పడేసిన ప్లేస్లో మన వాళ్ళని కాపలాగా పెట్టండి. అలాగే సార్. ఎంత కేర్ఫుల్గా మర్డర్ చేసినా కొన్ని క్లూస్ అక్కడ వదిలేస్తుంటారు. దానికోసమైనా ఆ హంతకుడు తప్పకుండా ఆ స్థలాలకు వస్తాడు. అలాగే సార్. రాను రాను పైనుండి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ మర్డరర్ తప్పకుండా ఆ ప్లేస్కి వస్తాడు. హలో. శ్రీరామ్, కమ్ టు మై క్యాబిన్. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్? ఏం లేదు శ్రీరామ్, ఇందులో 5 lakhs క్యాష్ ఉంది. ఇది నీ దగ్గర ఉంచాలి. నా దగ్గర? అవును, రేపు మా ఫ్రెండ్ అబ్రాడ్ నుంచి వస్తున్నాడు. రేపేమో నాకు కలకత్తాలో ఆఫీస్లో మీటింగ్ ఉంది. సో నువ్వు ఈ అమౌంట్ వాడికి ఇవ్వాలి. సార్, ఇంత డబ్బు నా దగ్గర? నీ దగ్గర కాబట్టి సేఫ్గా ఉంటుంది. ఐ నో అబౌట్ యూ. శాలరీలో నీకోసారి చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చేశాను. ఆ పొరపాటు గ్రహించి వెంటనే మా ఇంటికి వచ్చి అమౌంట్ ఇచ్చేశావు. నిజమే సార్, కానీ శ్రీరామ్, ఇందులో ప్రాబ్లం ఏముంది? రేపు మా ఫ్రెండ్ వచ్చి నీకు కాల్ చేస్తాడు, వాడికి ఇచ్చేసేయ్. దట్స్ ఆల్. టేక్ ఇట్. ఓకే సార్. శ్రీ, శ్రీ, అమ్మా శ్రీ, ఇట్రా. శ్రీ, 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 లక్ష్మి. వస్తున్నానమ్మా. శ్రీ, శ్రీ, లక్ష్మి. ఏమైందమ్మా? లక్ష్మి, శ్రీ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఉండాలి కదమ్మా. మరి ఎంత పిలిచినా పలకట్లేదే. రా చూద్దాం. శ్రీ, అమ్మా శ్రీనిధి, శ్రీనిధి. లక్ష్మి, అమ్మా. నువ్వు అటువైపు చూడు, నేను ఇటు చూస్తాను. అలాగేనమ్మా. శ్రీనిధి, అమ్మా శ్రీనిధి, 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 అమ్మా శ్రీనిధి.
శ్రీనిధి అమ్మా శ్రీనిధి 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 అమ్మా చిట్టమ్మా చిట్టమ్మా శ్రీనిధి శ్రీనిధి చిట్టమ్మా చిట్టమ్మా శ్రీనిధి 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 ఇదే ప్రాసెస్ లో 4 మర్డర్లు జరిగాయా? అవును మేడం, అంతా ఆడపిల్లలే. ఇవి ఇవి ఇక్కడ ఎందుకున్నాయి? అమ్మా శ్రీనిధి శ్రీనిధి ఎక్కడున్నావమ్మా? శ్రీరామ్, నిజంగా ఇది మంచి ఛాన్స్ రా. పాపకి ఎలాగైనా కాలు బాగవ్వాలి. అవునరా, అందుకే ఇంత డబ్బు నీ దగ్గర ఉండదని తెలిసినా ఎక్కడైనా ఇప్పిస్తావని నిన్ను ఇబ్బంది పెట్టాను. చా, అలాంటవేంట్రా? నువ్వు ఫోన్ చేసి సంగతి చెప్పగానే ఇక్కడికి తీసుకొచ్చాను. రే, అతను అంత డబ్బిస్తాడంటావా? ఎందుకివ్వడ్రా? తను చేసేదే వడ్డీ వ్యాపారం. ఆ రవి, నమస్తే. ఎంతసేపు అవుతుంది వచ్చి? కూర్చోండి. గోపాల్, నా ఫ్రెండ్ శ్రీరామ్. వీళ్ళ పాప గురించే. ఎంత కావాలన్నారు? 4 లక్షలండి. పెద్ద అమౌంటే. నువ్వనుకుంటే ఎంతసేపు? వడ్డీ నెల నెలా కరెక్ట్గా ఇచ్చేస్తాడు. అవన్నీ సరే రఫీ, అంత డబ్బుకి షూరిటీ సంతకం నేను పెడతాను. ఏదైనా తేడా వస్తే నేనుంటాను. షూరిటీగా కారు, సైటు, నగల్లాంటివి ఏమైనా పెడతారా? అవన్నీ ఉంటే నీదాకా ఎందుకొస్తాం గోపాల్? గోపాల్ ప్లీజ్, నీకు దండం పెడతాను. రఫీ, ఆగురా, ఆగు. వీడి కూతురు కోసం అడుగుతున్నాడు. ఆ పాప కాలు బాగైతే జీవితాంతం నిన్ను తలుచుకుంటారు. గోపాల్, నీకు ఓ పాపుంది. ఒక బిడ్డకు సాయం చేస్తే ఆ పుణ్యం నీ బిడ్డను కూడా కాపాడుతుంది. రఫీ, నువ్వెప్పుడిలా అడగలేదు. సరే, రేపు రండి. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ సార్. రేపు ఎన్నింటికి రమ్మంటారు? నేను కాల్ చేసి చెప్తాను. సరే, వెళ్దామా? ఉంటాను. రే రఫీ, ఇతను ఇస్తాడంటావా? గోపాల్ సంగతి నీకు తెలీదు. ఇచ్చేలా అయితేనే సరే అంటాడు. లేదనుకో నా వల్ల కాదని చెప్పేస్తాడు. రేయ్, ఇంకేం ఆలోచించుకో. రేపు ఇలా రావటం, 4 లక్షలు తీసుకెళ్ళటం, ఇది పక్కా. రఫీ, థ్యాంక్స్ రా. థ్యాంక్స్ గింగ్స్ చెప్తే బావుండదు, నిన్ను చంపేస్తాను. సుజీ కాలు బాగవుతుంది, అంతా ఆ అల్లదయ్య. ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉందిరా.
ఎస్ఐ గారు ఉన్నారా? ఉన్నారమ్మా, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. మా పాప కనిపించట్లేదు. చాలా భయంగా ఉంది. నాకు చెప్పకుండా బయటికి ఎక్కడికి వెళ్ళదు. ప్లీజ్ సార్, ఎలాగైనా మా పాపని వెతికి పెట్టండి. శ్రీవల్లి గారు, ప్లీజ్ కూల్. కూర్చోండి. ముందు కూర్చోండి, చెప్తాను. కూర్చోండి. వాటర్ తీసుకోండి. నాకేమొద్దు. ముందు పాప సంగతి చెప్పండి. బీ కూల్. అసలేం జరిగింది? నాకు ఫీవర్గా ఉంటే టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను. బాగా నిద్ర పట్టింది. లేవగానే మా పాపను పిలిచాను. పాప కనపడకపోయేసరికి మొత్తం వెతికాను, కనిపించలేదు. ఇది జరిగి ఎంతసేపు అయింది? ఇవాళ మార్నింగ్. ఐసీ, ఓ 4 అవర్సే కదా అయింది. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందేమో. దానికి ఫ్రెండ్స్ లేరు. సరదాగా బయటికి వెళ్ళిందేమో. నాకు చెప్పి గానీ వెళ్ళదు సార్. మీకు ఫీవర్ అని చెప్పలేదేమో. నో సార్, ఆ ఛాన్సే లేదు. అసలు మీరెందుకు టెన్షన్ పడుతున్నారో చెప్తారా? ఎందుకంటే మా ఇంటి గేట్ లోపల సేమ్ కలర్ బెలూన్స్ కనిపించాయి. వాట్? అవును, అవి చూశాక నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. నా చుట్టుపక్కలంతా వెతికాను, మా సరౌండింగ్స్ అంతా వెతికి మా పాప లేదని తెలిసాక ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ సార్, మా శ్రీనిధి ఏమైందో కనుక్కోండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. మీరు టెన్షన్ పడకండి. పాప ఎక్కడున్నా తీసుకొస్తాం. డూ ఫాస్ట్ సార్, నాకు నా పాప కావాలి. బావా, ఏంటి? డాక్టర్ ఇందాకే ఫోన్ చేశారు. నీకు కూడా ఫోన్ చేశారంట కదా? నా ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ఏమన్నారు? స్పెషలిస్ట్ డాక్టరు వెళ్ళిపోతారంట. ఇవాళ డబ్బు కడితేనే ఆపరేషన్కు ఛాన్స్ ఉంటుందట. ఇవాళ? అవును, ఇప్పుడే కట్టాలన్నారు. రఫీ ఫ్రెండ్ ఒకరు రేపు డబ్బు సర్పుతామన్నారు. అంత టైం లేదు బావా. నేను ఒకసారి డాక్టర్కి కాల్ చేసి రేపు కడతామని చెప్తా. ఎన్నిసార్లు అని చెప్తాం? ఇంకా ఆయన నమ్మరు బావా. ఆ స్పెషలిస్ట్ వెళ్ళిపోతే ఇంక మన సుజీకి ఎప్పటికీ ఆపరేషన్ చేయించలేం. అయినా ఇప్పటికిప్పుడంటే ఎలా అవుతుంది మీనాక్షి? ఆయన చెప్తూనే ఉన్నాడు కదా, ఏదో ఒకటి చెయ్యాలి బావా. ఏదో ఒకటి చేయాలంటే ఎలా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? డాక్టర్ గారా? కాదు, మా ఆఫీస్ మేనేజర్. హలో సార్. ఆ శ్రీరామ్, మా ఫ్రెండ్ అబ్రాడ్ నుంచి వచ్చాడు. ఎక్కడున్నారో చెప్తే ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఇచ్చేస్తాను సార్. వెయిట్, వాడేదో ల్యాండ్ డీలింగ్లో ఉన్నాడంట. అలాగా? వాడి ల్యాండ్ ఎవరో కబ్జా చేశారంట. నేను మీటింగ్ పని మీద కలకత్తా వచ్చాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? మనం చేసేదేముంది? రేపు ఎల్లుండో వాడే కాంట్రాక్ట్లోకి వస్తాడు. అంతవరకు వెయిట్ చేద్దాం. ఏమీ లేదు, నువ్వు టెన్షన్ పడతావని నీకు ఫోన్ చేశాను, సరేనా? శ్రీరామ్, నిన్నే. అలాగే సార్, ఉంటాను. ఆ 5 లక్షల్లో 4 లక్షలు డాక్టర్కి కట్టేద్దాం. మరి మా మేనేజర్ కాల్ చేస్తే?